ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్. కూటమి ఏడాది సుపరిపాలన ప్రజారంజకం. కాకినాడ రూరల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు. పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలి. జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కృష్ణమూర్తి సూచన. తైక్వాండో పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు ప్రతిభ. 11వ ఓవరాల్ ఛాంపియన్స్ గా నిలిచిన క్రీడాకారులను అభినందించిన DSTO శ్రీనివాస్ కుమార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కూటమిది ప్రజాప్రభుత్వం, ప్రజలే పాలకులు, సుపరిపాలనలో తొలి అడుగు విజయం రాష్ట్ర ప్రజలకు అంకితమని, వారి సంక్షేమమే ధ్యేయంగా భవిష్యత్తు పాలన అందిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాకినాడ ఇంద్రపాలెంలో పల్లపు వీధి, రామాలయం, మెరక వీధి, కొత్తలూరులో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికి హారతులు పట్టారు. మంత్రి ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించారు. అలాగే ప్రజాభిప్రాయాలను సేకరించి మై టీడీపీ యాప్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, గత ఏడాది కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని కరపత్రాలు పంచుతూ వివరించారు. 2014-2019లో అభివృద్ధి, సంక్షేమం రెండు చేసిన ప్రజలకు సరిగ్గా చెప్పలేకపోయిన కారణంగా 2019లో పార్టీకి నష్టం కలిగిందని గుర్తు చేశారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని చేసిన ప్రతి మంచి పనిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదాలు లేని పార్టీలు రాష్ట్రంపై విష ప్రచారం చేస్తూ కుల, మతాల పేరిట రెచ్చగొడుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబు, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఎం గంగయ్య, నియోజకవర్గ మండల కన్వీనర్లు, యూనిట్ బూత్ కన్వీనర్లు, అనుబంధ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చూస్తే ఏదైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారో, ఏదైతే డ్రగ్స్ కి అలవాటు పడ్డారో వాళ్ళని మందలిస్తుంటే ఈయనకి నొప్పి కలుగుతా ఉంది. ఈయన ఓదార్పు యాత్రలు, అలాగే జైలు యాత్రలు, అలాగే వాళ్ళ యాత్రలో ఎవరన్నా సింగయ్య అనే ఒక వాళ్ళ కార్యకర్త కింద పడిపోయినా సరే, చనిపోయినా సరే వాళ్ళని పక్కకు లాగి వాళ్ళ యాత్ర వాళ్ళు చేసుకున్నారు తప్ప వాళ్ళకి న్యాయం చేసే పరిస్థితి ఏ రోజు లేదు. అలాగే ఆయన పాలన ఎంత బాగుందంటే గత 5 సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా
రాజధాని లేని రాష్ట్రం మా ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాడు ఆయన మహనీయుడు. అలాగే గొప్ప గొప్ప పథకాలన్నీ పెట్టాడు. ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర, లేదా ఆడుకున్నారా అనేటి కార్యక్రమాలు పెట్టి అపహాస్యం పాలయ్యాడు. మరి ఈ రోజుని తీసుకుంటే ప్రపంచ స్థాయి అమరావతి ఈ రోజు నిర్మించడానికి సర్వం సిద్ధమైంది. ఏదేమన్నప్పటికీ ఇటు సంక్షేమం అటు అభివృద్ధి సమపాల్లో తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నూతులో కప్పల్లాగా బ్యాక్ అనుకుంటూ ఒక నూతులో అరిసి ఇదే ప్రపంచం అని భావించి తిరుగుబాటు మొదలైపోయిందని భావిస్తా ఉన్నారు. వాళ్ళు 11 సీట్లకి ఏదైతే బుద్ధి చెప్పారో గత ఎలక్షన్లో కూడా ముఖ్యంగా మేము మంచి చేస్తేనే మాకు ఓటు వేయండి అన్నారు. ప్రజలు గ్రహించారు, వాళ్ళు మంచి చేశారో చెడు చేశారో 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ ఇంకా మాదక ద్రవ్యాలు అమ్మకం కొనసాగిస్తున్న వాళ్ళని వీళ్ళు వెంటే తిరుగుతూ వాళ్ళకి ఓదార్పు యాత్రలు, వాళ్ళకి విగ్రహాలు ఏర్పాటు చేసి అపహాస్యం పాలవుతా ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు 24/7 కష్టపడతానే ఉంటారు. కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తొలి ఏకాదశి పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక హారతులను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తొలి ఏకాదశి పండుగ విశిష్టతను ఆలయ అర్చకులు మీడియాకు వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విశేషమైన రోజులో స్వామివారిని ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగో వెంకటనాయక కలిగిలో వెంకటేశ్వర స్వామి దైవం మరొకటి లేదు కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళకి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. శీఘ్రంగా వివాహం కానిటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా వివాహం కూడా జరుగుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ లభ్యమవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్వామివారు శేషశయన అవతారాన్ని ధరించి శేషశయన అవతారంలో ఉంటారు. అదేవిధంగా మనం అంతరాణంలో గర్భాలయంలో స్వామివారి సన్నిధిలోనే ఒక శేషవాహనం వాహనంపై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని అలంకారంతో ఉంచారు. అదేవిధంగా స్వామివారికి వజ్రకవచ అలంకారం కూడా చేశారు. చాలా విశేషం. ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఈ వజ్రకవచ అలంకరణ స్వామివారి శేషశయన మూర్తి ఉన్నారు. దర్శనం చేసుకుని స్వామివారిని తీర్థప్రసాదం సేకరించి తరించవలసిగా కోరుకుంటున్నాం. పెంపుడు జంతువుల వలన వ్యాధులు ప్రబలకుండా వాటికి వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కెఎస్ కృష్ణమూర్తి సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా కాకినాడ పశువుల ఆసుపత్రిలో పెంపుడు జంతువుల యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులైన ర్యాబిస్, ఆంథ్రాక్స్, బ్రుసెలోసిస్ వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ర్యాబిస్ వ్యాక్సిన్ మొట్టమొదటిగా 1885లో జూలై 6న లూయన్స్ పాస్చర్ సైంటిస్ట్ మనుషుల్లో 9 ఏళ్ల బాలుడిపై ప్రయోగించి ఘన విజయం సాధించారు. ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలకుండా పశు సంవర్ధన శాఖ తక్షణ చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. మానవులకు సంక్రమించే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారని, అలాంటి వ్యాధులకు గురికాకుండా అవగాహన కల్పించడం కోసం జునోసిక్ డే జరుపుకుంటున్నామని అన్నారు. ఈ నెలాఖరులోగా తమ పెంపుడు జంతువులకు యజమానులు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, పశు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమైనది రెబీస్. సాధారణ ఈ వ్యాధికి ఇంత ముందు వరకు కూడా ఫస్ట్లో మొదట్లో అయినట్టు దీనికి ఎటువంటి వ్యాక్సిన్ కూడా కనుక్కోలేదు. ఈ వ్యాధి వచ్చినట్టయితే ఒక మరణానికే దారితీసి తర్వాత లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885 సంవత్సరంలో జూలై 6వ తారీఖుని 9 సంవత్సరాల బాలుడికి వ్యాక్సిన్ కనుగొని దానికి విజయవంతంగా అతని మీద ప్రయోగించి విజయం సాధించాడు. ఆ విజయానికి చిహ్నంగా ఆ జూలై 6వ తారీఖుని ప్రపంచ జూనోసిస్ దినోత్సవం కింద మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు పెంపుడు జంతువుల్లో ముఖ్యంగా ఈ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యమైన వ్యాధి రెబీస్. ఇది కుక్కల నుంచి
లేకపోతే వైల్డ్ యానిమల్స్ నక్కలు కానీ తోడేలు కానీ లేకపోతే కోతులు లేకపోతే ఈ పందికొక్కులు ఉడతలు ఇటువంటి వాటి వల్ల వ్యాధి మనుషులకి సంక్రమిస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన పశువుల కుక్కల్లో లక్షణాలు ఏమంటాయి, 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఫ్యూరియస్ ఫామ్, రెండోది డంబఫామ్ అని. ఫ్యూరియస్ ఫామ్ అన్నట్టయితే విపరీతంగా అది విచ్చలవిడిగా అది మొరుగుతూ నోటంటే సొంగకారుతూ విచ్చలవిడిగా అందరినీ ఖర్చుకుంటూ పోయి చివరికి ఎక్కడో వీధి చివరి కానీ ఆ తర్వాత 1 రోజు లేకపోతే 2 రోజుల్లో అది మరణిస్తుంది. ఈ డంబఫామ్ అన్నది ఏంటంటే కింద దవడ పెరాలసిస్ వచ్చేసి డ్రాప్డ్ జా అంటారు. డ్రాప్డ్ జా అంటే కింద దవడ జారిపోయి నోటంటే సొంగలు వస్తూ ఉంటాయి. ఇది మట్టి నాకడం, లేకపోతే గొంతులు ఇది అడ్డపడినట్టు లక్షణాలు, గొంతు అడ్డపడినట్టు, లేకపోతే గిరగిర తిరగడం, లేకపోతే మట్టి నాకడం, ఇటువంటి లక్షణాలతోటి అవి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఏంటంటే మనం ఇంకా అది ఎప్పుడైనా పొక్కకి గురైందని చెప్పేసి మనం భావించి దాన్ని దూరంగా ఉన్నాడు. అంతేగాని నోట్లు వేలు పెట్టి దాన్ని పరీక్షించడం ఇటువంటి చేసినట్టయితే మన చేతికి పుళ్ళు ఉన్నా కానీ అది కుక్క కరిచినట్టే భావించాలి. కాబట్టి ఎవరైనా సరే కుక్క కరిచినట్టు పశువుకి కానీ కుక్కకి కానీ లేకపోయినట్టయితే మనుషులకు కానీ ప్రాథమిక చికిత్స ఇంపార్టెంట్. ప్రాథమిక చికిత్సలో ఆ కరిచిన చోట కుండిని శుభ్రంగా 4-5 సార్లు ట్యాప్ వాటర్తో కడిగి లైబాయ్ సబ్బుతో శుభ్రంగా కడిగినట్టయితే లైబాయ్ సబ్బులో ఉన్న కార్బాలిక్ యాసిడ్ వల్ల వైరస్ సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత దానికి యాంటీ రేబీస్ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ 4 టీకాలు ఆ షెడ్యూల్ ప్రకారం డాక్టర్ గారు చూపించిన మేరకు ఆ తేదీల ప్రకారంగా క్రమం తప్పకుండా వ్యాక్సిన్ చేయించుకున్నట్టయితే ఈ వ్యాధి నుంచి మనం రక్షించుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టైక్వాండో జట్టు ఇటీవలే తాటిపత్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో 11వసారి ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించడం అభినందనీయమని డిఎస్డిఓ శ్రీనివాస్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్ నగరపాలక సంస్థ పాఠశాలలో నేషనల్, స్టేట్ టైక్వాండో పోటీలలో మెడల్స్, సర్టిఫికేట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జున్ రావు అధ్యక్షత వహించగా డిఎన్డిఓ శ్రీనివాస్ కుమార్, జీజీహెచ్ వైద్యురాలు డాక్టర్ ప్రవీణ, అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదనరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇటీవలే హరిద్వార్లో జరిగిన నేషనల్స్లో 3 గోల్డ్, 1 సిల్వర్, 8 బ్రాండ్ మెడల్స్లో మొత్తం 12 నేషనల్ మెడల్స్ సాధించారు. అదేవిధంగా స్టేట్లో 67 మెడల్స్ సాధించగా వాటిలో 38 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్, 17 బ్రాంజ్ మెడల్స్ సాధించి ఓవరాల్గా ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. మెడల్స్, సర్టిఫికేట్స్ సాధించిన క్రీడాకారులకు అతిథులు శ్రీనివాస్ కుమార్, డాక్టర్ ప్రవీణ, మధుసూదన్లు సర్టిఫికేట్లు అందజేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆర్ఎంసీలో మెడికల్ సీటు సాధించిన విద్యార్థికి, జేఎన్యూలో సీటు సాధించిన విద్యార్థి, పీహెచ్డీలో సీటు సాధించిన విద్యార్థితో పాటు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్, డాక్టర్ ప్రవీణ, మధుసూదన్లు మాట్లాడుతూ టైక్వాండో ఆత్మరక్షణకు, దేహదారుఢ్యానికి ఉపయోగపడటమే కాకుండా మానసిక వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, కేవి సత్యనారాయణ, తులసి, రత్నం, అఖిల, తేజ, అరుణ, ఆర్ ప్రసన్న, త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫ్రీ సీట్లతోటి కాకతీయ యూనివర్సిటీలో కూతుర్ని, జేఎన్టీయు విజయనగరంలో ఒక కొడుకుని చదివిస్తున్న మన లక్ష్మి టీచర్ గారి స్పెషల్ థ్యాంక్స్. అలాగే లక్ష్మీనారాయణ వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటాలో మన కాకినాడ జేఎన్టీయులో జాయిన్ అయ్యాడు. తేజ కూతురు ఏది పిహెచ్డి కూతురు. వీళ్ళందరూ బాలనటుల కింద ఎన్నో సంవత్సరాలు మనతోటి మా దగ్గర చిన్నపిల్లల కింద జాయిన్ అయ్యి పెద్దోళ్ళు అయిపోయి ఒక ఉన్నత స్థితికి వచ్చే వరకు ఇలాగ ఈ జర్నీ. స్కూల్స్ అయితే 5th క్లాస్లో స్కూల్ మారిపోవచ్చు, 10th క్లాస్లో స్కూల్ మారిపోవచ్చు. అయినా కానీ వీళ్ళు పిహెచ్డీలు చేస్తున్నా కానీ మమ్మల్ని వదలకుండా ఉంటున్నా. మీకు అందరికీ ముందుగా ఏంటంటే చాలా హార్డ్గానే బిహేవ్ చేస్తూ ఉంటాను, మీరు బాగుపడాలనే ఉద్దేశం మీద.
అయినా కానీ ఇన్ని సంవత్సరాలు నన్ను వెంబడిస్తూ నా కూడా ఉండి ఎన్నో అప్ అండ్ డౌన్స్లో ఉంటూ సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న మా ఎవరో తులసి సత్యనారాయణ అందరు సీనియర్స్ ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాల నుంచి నా కూడా ఉండి మీరు ఒక అద్భుతకరమైనటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. ఇవాళ ప్రపంచానికి పెద్ద ప్రాబ్లం, చాలా స్కేర్స్ ఐటమ్ ఏంటంటే హెల్త్, ఫిట్నెస్ మాట్లాడారు కాబట్టి అది నేను రిపీట్ చేయను, కానీ అది ఇవాళ లేదు. వరల్డ్లో హెల్త్ చాలా పెద్ద ప్రాబ్లం మీద కూర్చుంది. ఉదాహరణకి మీరు ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద ఉన్నారంటే, మీ మాస్టారు ఇప్పుడు ఇందాక చూపించిన ఫిట్నెస్ ఆ వయసులో క్లోజ్ టు రిటైర్మెంట్ అనుకుంటాను, ఆ ఫిట్నెస్ ఉన్నటువంటి ఒక డెడికేషన్ ఉన్నటువంటి ఒక మాస్టర్ దగ్గర మీరు ఉన్నారు. మీరు చాలా చాలా బ్లెస్డ్, మీరు చాలా ఆశీర్వాదం పొందినవారు. మనిషికి సక్సెస్కి 3 కావాలి: బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కోఆర్డినేషన్ లేనిదే సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్. అవి కలబోసుకున్నటువంటి మాస్టర్ దగ్గర మీరు ఉన్నారు. టీం అందరూ ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీ ఎబిలిటీ దట్ దే డిజర్వ్. కాబట్టి అది మీరు గుర్తుంచుకుని, పేరెంట్ ఇందాక డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, అవి నేను రిపీట్ చేయను, కానీ చాలా ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ టుడే. చాలా స్కేర్స్ అయిపోయింది అది. కాబట్టి మీరు ఇది గమనించుకోవాలా. ఆయన ఫిట్నెస్ మీకు ఒక మోడల్. ఆ వయసులో ఆ పాస్చర్స్ అవన్నీ మీకు చూపించగలుగుతారంటే మీతో సమానంగా. నేను మీకంటే చాలా చిన్నప్పటి నుంచి చేశాను. నేను 71+. నేను ఐఎమ్ అన్ డ్యూరో మెడిసిన్ టుడే. వ్యాయామం అనేది ఉండాలి ప్రతి వాళ్ళకి. సో రెగ్యులర్గా పొద్దున్నే లేచి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే అది మన ఇంట్లో మన వల్ల కాదు. సో ఇలా సార్ దగ్గర క్లాస్ ఒకరోజు మానేస్తే సార్ ఎలా పనిష్మెంట్ ఇస్తారో మాకు తెలుసు. ఎందుకంటే 2009 నుంచి మా పిల్లలిద్దరూ సార్ దగ్గర స్టూడెంట్స్. ఆల్మోస్ట్ 15 వరకు చేసినట్టున్నారు. బ్లాక్ బెల్ట్ వచ్చింది. తర్వాత సార్ ఇక్కడికి మారిపోయిన తర్వాత ఆండాళ్ళమ్మ కాలేజీలో ఫస్ట్ ఉండేవాళ్ళు. అక్కడ ఎదురుగానే మా ఇల్లు కాబట్టి ఈజీగా తీసుకొచ్చేసారు. ఇక్కడికి తీసుకురావడం నాకు ఇబ్బంది అయ్యి మానేసాను తప్ప, అదర్వైజ్ సార్ దగ్గర కంటిన్యూ చేసింటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ప్లస్ చదువులో పడిపోయి ఇంకా వీళ్ళకి పొద్దున్నే టైం కుదరట్లేదు. కానీ మీరు టైం చేసుకుని ఒక 1 అవర్ ఇలా రోజు ఇక్కడికి వచ్చి ఇలా ఎక్సర్సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చదువే, ఎక్సర్సైజ్ బాడీకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. కాబట్టి అది వేరే విధంగా కాకుండా ఫిట్నెస్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం గర్ల్స్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ అది నవేడేస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇది టైక్వాండో చేస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, సాధించవచ్చు. ఒక్కలే ఉన్నాము అమ్మో అలా ఏం లేదు. సో మీకు మీ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది టైక్వాండో చేయడం వల్ల. బ్లాక్ బెల్ట్ అనగానే పారిపోతారు ఎవరైనా సరే. ఇంకా సో ఇలాగే కంటిన్యూ చేయండి, ఎవరు మానొద్దు. నా సలహా మాత్రం అది. పేరెంట్స్కి కూడా తీసుకురండి, అట్లీస్ట్ వారానికి వీకెండ్స్ అయినా సరే తీసుకొచ్చి కంటిన్యూ చేస్తే వీళ్ళకి బాడీకి మంచిది, మైండ్ కూడా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్లీ బాడీకే అనుకుంటారు, కానీ టైక్వాండో వల్ల ద కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ ఆల్సో ఇంప్రూవ్స్. ఎందుకంటే సార్ ఒకటి చెప్పగానే నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆ మైండ్ ప్రిపేర్ అవుతుంది. ఏమీ చేయకుండా ఐడియల్గా సెల్ చూస్తా కూర్చుంటే ఏం బుర్ర పని చేయదు. సో బెటర్ ఏంటంటే యూ కంటిన్యూ టు టేక్ యువర్ చైల్డ్ టు అండ్ యువర్ టైక్వాండో. ఈవెన్ బ్లాక్ బెల్ట్ రాగానే ఆపేయడం అలా కాకుండా నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్లో అనమాట మీ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్, రిస్కింగ్ చేసుకోవడానికి అన్నిటికి కూడాను, ఆత్మరక్షణకి అన్నిటికి కూడా టైక్వాండో చాలా ఉపయోగపడుతుంది. అందులో మీరు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధిస్తున్నారు. అర్జున్ రావు గారి కృషి వలన ఈరోజు 11వ ఛాంపియన్షిప్ జిల్లాకు రావడం అంటే మెయింటెనెన్స్ ఆయనే కాకుండా ఆయన తాలూకా శిష్య బృందం అంతా కలిపి కూడా కృషి చేస్తేనే వస్తుంది. ఎందుకంటే మన ఈ ఈస్ట్ గోదావరిలోన ఆయన శిష్య బృందం అంతా కలిసి ఎక్కడ ప్రతి దగ్గర కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించి అక్కడ 100 మందిని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళా క్లబ్ టోర్నమెంట్ల ద్వారా తీసుకొచ్చి అందులో విన్ చేసి ఆ మెయిన్ టీం సెలెక్ట్ అయింది. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తే డెఫినెట్గా అనమాట ఆ జిల్లాకి ప్రథమ స్థానం వస్తుంది. సో అటువంటి కృషి చేస్తున్నటువంటి మన టైక్వాండో బృందం నాయకులైనటువంటి అర్జున్ రావు గారికి, అలాగే వారి యొక్క బృందం అందరికీ కూడాను
నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు 11వసారి కూడాను మీరు రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్షిప్ తీసుకొచ్చినటువంటి టైకొండా బాలబాలికలందరికీ కూడా నా యొక్క తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో వైభవ్ నగర్ గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో స్వామివారిని ఉదయం నుండి ప్రత్యేక హారతులు, శాస్త్రోక్తంగా పుష్పార్చన, అభిషేకాలను నిర్వహించారు. స్వామివారిని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మహాలక్ష్మి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్ర్ రెడ్డి, నాయకులు కర్రి చిన్నబాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన విష్ణుమూర్తి తన వైకుంఠంలో నివాసం ఉండేవాడు. మనను అనుగ్రహించడం కోసం క్షీరసాగరంలోకి వస్తారు ఈరోజు. ఆ ముఖ్య దినాన్ని సందర్భంగా దాన్ని మనం తొలి ఏకాదశి అంటాం. ఏదైతే ఈ 4 నెలలు ఉన్నాయో, ఆషాఢం నుంచి మొదలుగా 4 ఏకాదశులు, ఆ 4 నెలలు స్వామి మనల్ని అనుగ్రహించడం కోసం వైకుంఠాన్ని వదిలి, ఇప్పుడు చూసారా క్యాంప్ ఆఫీస్ అంటారు, అలాగా స్వామి కూడా మనని అనుగ్రహించడం కోసం తన నివాసం నుంచి మన క్షీరకట్టలోకి వస్తాడు అన్నమాట. సో దాని సందర్భంగా మనం ఈ మొదటి రోజు ఈ రోజు తొలి ఏకాదశి అంటాం. ఈ రోజు చాలా పర్వదినం. ఈ 4 నెలలు కూడా చాలా పర్వదినం. ఈ రోజు భక్తులందరూ విశేషంగా వచ్చి ఇక్కడ మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కట్టిన దేవస్థానానికి వచ్చి భక్తులందరూ తరిస్తున్నారు. నేను ఈ సందర్భంగా 50 మందికి భక్తులకు విజ్ఞప్తి చేసేది ఏమనగా, అందరూ కూడా ఈ 4 నెలలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచిది. కాకినాడ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు సామూర్తి నగర్లో గల వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చి ఆ వెంకటేశ్వర దేవుడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుకను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ఆలయ కమిటీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమో వెంకటేశాయ. సామూర్తి నగర్లో తెలిసి ఉన్న శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఈరోజు తొలి ఏకాదశి రోజున చాలా వైభవంగా జరుగుతున్నది. చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరింపవుతున్నారు. అలాగే చంద్రశేఖర్ గారి నిర్మించిన ఈ దేవాలయం చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నది. దీనివల్ల చాలా మంది ఆనందంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈ చిత్రమైన గుడి ఏది అనుకున్నా అన్ని కోరికలు తీరుతున్నాయి. వైభవ వెంకటేశ్వర స్వామి గుడి చాలా పవిత్రమైంది. చాలా అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. మనీ వెళ్ళాలి సినిమాలు ఇప్పుడు వస్తాను ఈ కొడుకు ఎదురు చూస్తున్నాం. తిరుపతి ఎలా ఉందో తిరుపతి మించిపోయింది. ఈ ఆనందం మాకు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇచ్చింది. చాలా చాలా బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు గొప్ప దర్శనం ఇస్తున్నారు. ప్రసాదాలు పెట్టుకోవడం, ప్రసాదాలు పెడుతున్నారు. ఆ లైన్లో పంపడం, గొప్ప దర్శనం ఇస్తున్నారు. అతను ఎవరిని ఇబ్బంది పడతలేదు. గురువు లేకున్నా స్వయం శక్తితో ఏకలవ్యుడు గొప్ప వీలుకాడై పురాణ పురుషుడిగా నిలిచాడని, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మున్సిపల్ కౌన్సిలర్ కవాడ పోసయ్య అన్నారు. పిఠాపురం జగ్గయ్య చెరువులో ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏకలవ్యుని జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవడ పోసయ్య ఏకలవ్యుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యతోనే ఏకలవ్యుడు చరిత్రలో పుణ్యపురుషుడిగా నిలిచారని, ప్రతి యువకుడు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత చదువులు అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దాసరి వీరలంక, సజ్జా రాజేంద్ర, జగ్గంపేట సంఘం మండల అధ్యక్షుడు మానుపాటి ఈశ్వర్రావు, ఏలేశ్వరం అధ్యక్షుడు బండి నూకరాజు, జనసేన నాయకుడు, పిఠాపురం అర్బన్ క్రెడిట్ సొసైటీ మాజీ అధ్యక్షుడు బల్లిపల్లి రాంబాబు, సంఘం నాయకులు గాలి కోటేశ్వరరావు, మానుపాటి బాలరాజు, బండి చింతలు, కవాడి చిన్నకృష్ణ, కవాడి పెద్ద యేసు, కవాడి చిన్న యేసు, మానే పోతురాజు తదితరులు పాల్గొన్నారు. నాకు ఈ రాష్ట్ర కాకినాడ జిల్లా ఈ రాష్ట్ర ప్రకారంగా నన్ను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షుడి పదవిగా నాకు ఇవ్వడం చాలా గౌరవంగా ఉందండి. దీని ఎంతవరకైనా మా ఊళ్ళకి ఏ లోటుపాటు లేకుండా ప్రతి విషయాన్ని
గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారం చేస్తానని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రజలకి, నా సోదరులకి, అలాగే బాబుల రాంబాబు గారికి, అలాగే శేఖరాణి గారికి, కోటి గారికి, నా మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎరుకుల కులానికి ఆదర్శప్రాయుడైన గురువు లేకుండానే తను ఎంతో గొప్పైన విలువిద్యను సాధించి పురాణ కాలంలోనే మహాభారత వీరుల్ని ఓడించి చాలా గొప్పవాడైన ఏకలవ్యుడి సంతతికి చెందిన వాళ్ళం మేమని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నామండి. ఈ ఎరుకుల కులంలో పుట్టినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. అలాగే ఆయనలాగే మా పిల్లలు, మా చుట్టుపక్కల ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ మంచి పనులను ప్రోత్సహించి ఏకలవ్యుడిలాగానే పిల్లలందరూ విద్యను కూడా చక్కగా సంగ్రహించి చాలా గొప్పవాళ్ళు అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ పేర్కొన్నారు. రోటరీ క్లబ్లో జరిగిన రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. అధ్యక్షులుగా వంశీ, చెస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శిగా ట్రస్ట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సానా ప్రవీణ్, కోశాధికారిగా శ్రీ ఆదిత్య హాస్పిటల్ అధినేత వి ఉదయ చక్రవర్తిలచే ఫాస్ట్ డిసీడ్ గవర్నర్ డాక్టర్ ఎస్విఎస్ రావు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వ్యవహరించి బాధ్యతలు స్వీకరింపజేశారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ గోపీనాథ్ ప్రసంగిస్తూ క్లబ్ చేపట్టిన శాశ్వత ప్రాజెక్టులు మరింత సమర్థవంతంగా పనిచేసే విధంగా ఆయన కమిటీ చైర్మన్తో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం జరుగుతుందన్నారు. క్లబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా సుధా యూరాలజీ హాస్పిటల్ అధినేత పీడీజీ డాక్టర్ ఎస్విఎస్ రావు, అసిస్టెంట్ గవర్నర్గా చాంప్స్ బ్యూటీ క్లినిక్ అధినేత అప్పనసాని కృష్ణకుమారి, ఉప అధ్యక్షులుగా ఎం పవన్, క్లబ్ ట్రైనర్గా వి ఆనంద్, ఫౌండేషన్ చైర్మన్గా డాక్టర్ ఎస్ రామకృష్ణ, మెంబర్షిప్ కమిటీ చైర్మన్గా చోడిశెట్టి పెద్దరాజు, పబ్లిక్ ఇమేజ్ కమిటీ చైర్మన్గా ఆర్ గోవిందరాజులు, సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్గా నల్లమిల్లి మాచరెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా నరహరిశెట్టి రవికృష్ణ, హ్యాపీ స్కూల్స్ రోట్రాక్టర్ అండ్ ఇంటర్ కమిటీ చైర్మన్గా ఎస్ చిరంజీవిరెడ్డి, పల్స్ పోలియో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా ఎన్ ఉదయభాను, క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా డాక్టర్ మొండి రవికుమార్ చేయూత ప్రభుత్వాలు బాధ్యతలు స్వీకరించారు. క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా జె చందర్రావు, బద్దిరెడ్డి వెంకన్న, లంకా సాయిబాబు, టి సూర్యనారాయణ, జీవి కృష్ణప్రకాశ్, ఐపీపీఎస్ శ్రీకాంత్, 2026-27 అధ్యక్షులుగా ఎన్నికైన తాళ్ళూరి శ్రీనివాసరాజు, జీకే శ్రీనివాస్, చెల్లికాని సూర్యారావు ప్రబుద్ధులు కూడా బాధ్యతలు స్వీకరించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ శాశ్వత ప్రాజెక్టుల కమిటీలు ఆయన రోటరీ బ్లడ్ బ్యాంకు చైర్మన్గా డాక్టర్ ముత్త నవీన్, కార్యదర్శిగా నల్లమిల్లి మాచిరెడ్డి, రోటరీ ఆశ్రమ వృద్ధాశ్రమానికి చైర్మన్గా డాక్టర్ సతీష్, కార్యదర్శిగా నేతి నాగేశ్వరరావు, కన్వరర్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా జీకే శ్రీనివాస్, రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ చైర్మన్గా చెలికాని సూర్యారావు, రోటరీ లయ సంస్థ సభ్యులుగా వి ఆనంద్, బి శ్రీనివాసరావు, ముంజులూరి విశ్వేశ్వరరావు, కె బుచ్చిరెడ్డి, సత్తి రవిరెడ్డి, హ్యాపీ స్కూల్స్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎస్ చిరంజీవిరెడ్డి ప్రభుత్వలు కూడా బాధ్యతలు స్వీకరించారు. అలాగే సొసైటీలో వాళ్ళకున్న నేమ్ పనిచేస్తున్నారు సార్. గోపీనాథ్ గారు ఇంత త్వరగా ప్రెసిడెంట్ అవ్వడానికి కారణం ఆయన కోవిడ్ టైంలో ఎంతో సేవ చేశారు. తను సిక్ అయినా కూడా చాలామంది ప్రజలకి ప్రాణాలు పోసారు. అంతేగాని నేనే సాగారు. ఫ్యూచర్లో కూడా మీరందరూ అటెండెన్స్ ఇంపార్టెంట్. క్లబ్ యాక్చువల్లీ చాలామంది మనం ఏం చేస్తాను, నా ఏరియాలో ఎలా జరిగింది, నా ఏరియాలో జరిగింది, లాస్ట్ టైం ఎత్తుకెట్టా ఉంటాం. ఇంకా ఒక స్టెప్ పెంచాలి. క్లబ్ ఎక్స్పీరియన్స్ రావడానికి మనం ఒక స్టెప్ పెంచాలి. దాన్ని ఎలా చేస్తారు? ఇద్దరు డాక్టర్లు హాస్పిటల్ వాతావరణం లేకుండా దగ్గర ఆహ్లాదకరమైన వాతావరణం పెట్టి క్లబ్లోకి అందరూ వచ్చేలా చేయాలి. దానికి మీరే ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చేయాలి. పూర్వం మనకు కొన్ని ప్రొసీజర్లు ఉండేవి, అనవసరంగా మనం మానేసాం.
ఏంటంటే బర్త్డేస్ ఇక్కడే సెలబ్రేట్ చేసేవాళ్ళం. పిల్లల యొక్క బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ అనౌన్స్ చేసి వాళ్ళతో ఎంతో కొంత ఫౌండేషన్కు పోలియోకు కొంత ఇప్పించాం. పెద్ద పీడీజీ ఎస్విఎస్ రావు గారికి, ఏజీ కృష్ణకుమారి గారికి, పాత ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీకాంత్ గారికి, మన ఇతర రోటేరియన్ సోదరులందరికీ ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ రోటరీ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంతో ఇంకా నా బాధ్యత, సమాజంపై నా బాధ్యత ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు రోటరీ క్లబ్ కింద నుంచి కూర్చొని కింద నుంచి చూసామండి ప్రోగ్రామ్స్ని. ఇప్పుడు స్టేజ్ ఎక్కాం. అంటే స్టేజ్ ఎక్కితే ఎత్తేదినట్టు కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ హై, బట్ ఇట్ ఈస్ మోర్ రెస్పాన్సిబిలిటీ మీ. నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ నా మీద ఉన్నాయనుకున్నాను. నా ముందున్న ప్రెసిడెంట్స్, నా ఇంతకుముందు చేసిన పాస్ట్ ప్రెసిడెంట్స్, వీళ్ళందరి పాటు వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని ఇంకా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ, రోటరీని ఇంకా ప్రజలు చేరువుగా చేస్తూ, రోటరీ మీద ఇంకా మంచి ఈ కాకినాడ నగరంలో రోటరీగా పోటీ పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ప్రోగ్రామ్స్ మొదలు పెట్టాలి. అవి మీ అందరి సహకారంతో మొదలుపెట్టి చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్న పీడీజీ గారికి, మన డీజీ డాక్టర్ కళ్యాణ్ గారికి, నా టీం డాక్టర్ సానా ప్రవీణ్ గారికి, నా ట్రెజరర్ ఉదయ్ గారికి, ఇది అందరి సహకారంతో, మన కొత్త బోర్డు సహకారంతో ఇంకా ముందుకు వెళ్తూ మీ రోటరీస్ అందరి సహకారాలు తీసుకుంటూ విశ్వమానవ కళ్యాణమైన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించిన వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువయ్యున్న వారాహి అమ్మవారికి ఆలయ అధికార వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకం, కుంకుమ పూజ, సహస్రనామార్చనలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు విశేషంగా జరిపారు. అనంతరం నిర్వహించిన మహా పునరాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. అశేషంగా భక్తులు పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో దూళ్ల అయ్యన్న, వేములూరి రాజ్కుమార్, సుబ్రహ్మణ్యం మాస్టర్, కోట జగన్నాథ శర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. విలువతో కూడిన రాజకీయాలు దేశానికి అవసరమా అని గుర్తించిన మహోన్నత వ్యక్తి శాంతి ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, పార్లమెంట్ కన్వీనర్ రాంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ రమణీయపేట గ్రామంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ మాజీ అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ పాల్గొని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిషన్ మోర్చా నాయకులు పెండం సత్యనారాయణ, స్టేట్ ఆర్టిజన్స్ సెల్కో కన్వీనర్ సలాది నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కండ్లి వెంకటేష్, కదికట్ల శివశంకర్, బందూరు అజయ్, లంకా లోవరాజు, కూరరాకుల రాజా తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విభేదించి ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి పార్టీని స్థాపించి కాశ్మీర్కి వెళ్లి అక్కడ భారతీయ దేశ జెండా, జాతీయ జెండాను పార్టీ ఏదైతే కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అనే విధంగా పాకిస్తాన్ వ్యతిరేకించి ఈ రోజున భారతదేశం ముందు ఉండాలని ఆలోచనతో అక్కడికి వెళ్లిన సందర్భంలో ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ఆయన అనుమానాస్పద
స్థితిలో మృతి చెందడం ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వాలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఈ రోజు స్మరించుకోవడం అనేది నిజంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి కూడా, ఎందుకంటే వారిని ఆదర్శంగా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడమే కాకుండా ఈ రోజున వాజ్పేయి గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనసంఘ్ పార్టీని ఆ తదుపరి జనతా పార్టీగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందంటే పునాదులు వేసిన వ్యక్తులు మాత్రం మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆయనకి మరొకసారి జోహార్లు అర్పిస్తూ జై హింద్, జై భారత్. రోజు రోజుకి విలువలు తగ్గిపోతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈ విలువలు నిలిపే విధంగా, విలువలు పాటించే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక నాయకత్వం వహించి మిగిలిన పార్టీలకి, రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు కూడా నిబద్ధతతో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కానీ ఇతర నాయకులు ఏ విధంగా వాళ్ళ జీవితం కొనసాగించారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేశం పట్ల వారికి ఉన్న భక్తిభావంతో పార్టీని బలోపేతం చేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళారో ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఆయన స్ఫూర్తితో మనం ప్రజల్లోకి వెళ్ళి ఆ సందేశం ఏదైతే ఉందో దేశభక్తితో కూడిన రాజకీయాలు చేయవలసిందిగా అందరికీ కోరుతూ సెలవు తీసుకున్నాను. రాజా గురూజీ గారితో కూడా మాట్లాడితే గురూజీ గారు ఏమన్నారంటే రాజకీయ పార్టీ అవసరం ఉన్నది, ఖచ్చితంగా మనం చేద్దాం అని చెప్పడం జరిగింది. జనవరిలో అనుకున్నది అక్టోబర్ 21న స్థాపించడం జరిగింది జనసంఘ్ అనే పార్టీ. ఆ జనసంఘ్ పార్టీ ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఉందో సుభాష్ చంద్రబోస్ అక్టోబర్ 21న స్థాపించడం జరిగింది. అదే అక్టోబర్ 21న కూడా జనసంఘ్ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే దేశభక్తి కోసం ఆ రోజు బోస్ గారు ఎలాగో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాగో, అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కూడా అంతే అనే విషయాన్ని దేశ ప్రజలకు అందరికీ కూడా మనం అందరం తెలియజేయాలి. ఎందుకంటే ఈ యొక్క అప్పట్లోనే హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా సంబంధించిన హిందూ పత్రికల్లో కూడా ఆ రోజు రాయడం జరిగింది. ఏదైతే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక వారసత్వాన్ని పునిపుచ్చుకున్నారని, దేశ రాజకీయాల్లో ఇది ఎప్పటికైనా సరే పెను మార్పును తీసుకొస్తుందని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ విధంగా కంటిన్యూషన్ చేస్తూ 1900 జనతా పార్టీ 78లో 76 నుంచి 78 వరకు పాలన చేయడం జరిగింది. తర్వాత 80లో ఇది భారతీయ జనతా పార్టీ కింద రూపాంతరం చెందడం జరిగింది. ఆ యొక్క పార్టీలో మేమందరం కూడా పనిచేస్తూ ఈరోజు దేశానికి, దేశ యొక్క ఔన్నత్యానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 7వ తేదీన సోమవారం గొల్లప్రోలు సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అని ఆమె చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సిరిపల్లిలంక గ్రామంలో భర్త చనిపోయి 2 అమ్మాయిలతో జీవనం సాగిస్తూ కుడుపుడి లక్ష్మి ఆర్థిక ఇబ్బందులతో, అవస్థలతో బ్రతుకుబండి ఈడ్చుకు వెళ్తుందన్నారు. స్థానిక గ్రామస్తులు సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్కి చెప్పి వారి సమస్యను పరిష్కరించమని చెప్పారు. దాంతో తలాటం హరీష్ సిరిపల్లిలంక గ్రామానికి వచ్చి వారికి ఏం కావాలో అడిగి తెలుసుకొని పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు తొలి ఏకాదశి రోజున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలాటం హరీష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు, నులకుర్తి వెంకటేశ్వరరావు, తలాటం హరీష్ మాట్లాడుతూ త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసి అప్పగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం వృద్ధ మహిళకు చీరలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యబాబు, దుర్గారావు, అప్పారావు, అనసూరి శ్రీను, పెంకె శ్రీను, పితాని లోవరాజు, గుత్తుల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం
కడప మండలం శిల్పలంక గ్రామంలో కుడుపూడి వెంకటలక్ష్మి అనే వారి యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, అలాగే వాళ్ళ ఇబ్బందులు అవన్నీ చూసి ఈ తలాటం హరీష్ గారు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపు నుంచి ఆయన ఒకసారి ఇక్కడికి రావడం, ఈ కష్టాలు తెలుసుకుని సతీష్ గారికి తెలియజెప్పడము, ఆయన స్పందించి ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయమని మమ్మల్ని ఆదేశించడము, ఆ విధంగా ఇక్కడ వీరికి ఈ ఇల్లు శుభ్రంగా ప్లాస్టింగ్ చేసుకోవడానికి, అలాగే బాత్రూమ్లు ఇవన్నీ కట్టడానికి, ఎందుకంటే అమ్మాయి 2 ఆడపిల్లలతోటి భర్త లేకుండా దయనీయమైన పరిస్థితిలో ఇక్కడ ఉండటము, వెంటనే సతీష్ గారు స్పందించి ప్రోగ్రామ్ని మాకందరికీ అప్పచెప్పడము, అలాగే హరీష్ గారు ప్రధాన పాత్ర తీసుకుని ఆయన తలాటం హరీష్ గారు అలాగే సానా సతీష్ ఫౌండేషన్ అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని ఇలా చూసి రమ్మంటే మేము ఈరోజు ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి మళ్ళీ త్వరలోనే పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాం పెట్టి వీరందరినీ మళ్ళీ కలుస్తాము. అయితే ఇది ఇంత త్వరగా చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చారో ఆ విధంగా ఒక పీపుల్ కార్యక్రమంలో భాగంగా సానా సతీష్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే మేస్త్రులందరూ కూడా వాళ్ళు సహాయపడుతూ వర్క్ చేస్తున్నాము. అంచేత అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుమ్మాలు కానీ తలుపులు కానీ లేవు, అటువంటి పరిస్థితిలో ఉంది. అలాగే మనిషికి రిక్వైర్మెంట్ ఎసెన్షియల్ టాయిలెట్స్ కూడా ఇంటికి లేదు, అటువంటి దీన స్థితిలో ఉన్నది. వీళ్ళని చూసి సానా సతీష్ ఫౌండేషన్ వారు వీళ్ళని ఏదో రకంగా కింది స్థాయిని పైకి తీస్తారా అనే స్టేజ్లో ఉంచుకుని ఈ ఇంటికి ఎంత ఖర్చు అయినా సరే ఆ ఖర్చు అంతా కూడా పెట్టి దగ్గర చేయించడానికి హరీష్ గారు ఇప్పుడే చెప్పారు. దాని ప్రకారమే దీన్ని త్వరలో పూర్తి చేస్తారని, అలాగే ఈ కుడుపూడి వెంకటలక్ష్మి గారు సుమారు భర్త 2 సంవత్సరాల క్రితం పోవడం జరిగింది. వారి మామగారు నా బాగా చేసేవాడు, వారితో తిరిగేవాళ్ళం పార్టీ వాళ్ళని. మరి ఆవిడ ఈవేళ పరిస్థితి చూస్తుంటే కనీసం ఆవిడకి పెన్షన్ కూడా లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో పెన్షన్ ఆవిడకి ప్రభుత్వం ద్వారా ఇప్పిందామని, అలాగే ప్రభుత్వం ద్వారా ఏ రకమైన రాయితీలు వస్తాయో అవన్నీ కూడా వారికి వారి కుటుంబానికి ఇప్పించాలని, అలాగే వాళ్ళకి పిల్లలు ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి మ్యారేజ్ అవ్వలేదు. అలాగే అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు ఆవిడకి అమ్మఒడి పడిందమ్మా మీకు తల్లి వందనం, దాంట్లో అమ్మాయికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయిని చదువుకున్నా సరే చదివించడానికి కూడా మంది దీనిలో కూడా బాగోలేదు. నేను అప్పుడు మాట సానాదేశం ఫౌండేషన్ ద్వారా చేయిందాం అని అన్నాను. తర్వాత లేట్ అయింది, కొంచెం 2 months అయింది. తర్వాత ఈరోజు మొత్తం ఇల్లంతా చేయించి ఇక్కడ బాటిల్స్ కూడా లేవు, అన్నీ కట్టి మన సానాదేశం ఫౌండేషన్ ద్వారా చేయిందాం. ఇక్కడ వీళ్ళకి ఆసరాగా అన్నీ బాగుండాలని ఉద్దేశంతో చేస్తాం. మన తాతగారు వాళ్ళందరూ ఉన్నారు, ఈ ఊరు పెద్దలు కూడా అందరూ ఈ ఊళ్ళో మొన్న వచ్చినప్పుడు గారు కూడా రోజు రెగ్యులర్గా ఫోన్ చేసేవారు, రెగ్యులర్గా మా టైంలోనే. ఈరోజు మళ్ళీ ఇల్లే కంప్లీట్ అయ్యాక మళ్ళీ వస్తాను. కుక్కల నుండి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా ప్రతి ఏటా జునోసిస్ డే రోజున కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ భీమేశ్వర్ సభ్యులు అభినందనీయులు అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట వెటనరీ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ భీమేశ్వరరావు ఆధ్వర్యంలో జునోసిస్ డే ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజప్ప మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే స్వామి వచ్చినప్పుడు ఐడెంటిఫై చేయాలి. స్వామి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా క్లీన్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం దూరంగా పెట్టాలి. అలాగే ర్యాబీస్ ఇంజక్షన్ కూడా ఒక్కొక్క ఏం చేయాల్సిన బాధ్యత ఉంది. అన్నీ కూడా చర్యలు తీసుకుంటే బాధ లేదు. కానీ అయితే ఎవరైతే పేపర్ కొట్టుకున్నాయో వాళ్ళకి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఏదో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి చేయలేదు. మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా ఇంజక్షన్ కూడా ఏ టైం ఒక్కరందరూ కూడా ఇంజక్షన్ వేయాలని చెప్పి రెడీగా ఉన్నారు. దాన్ని కూడా అనుకుంటే కుక్క కరిస్తేనే కదా వస్తుంది, కరవలేదు కదా, జస్ట్ దానివల్ల నాకేసి వెళ్ళిపోయింది కదా అనుకుంటాం. కానీ ఈ వైరస్ అనేది ఆ యొక్క చొంగలో ఉండడం వల్ల మనకి కరగకపోయినా మనకి ఒంటి మీద ఏదైనా చిన్న చిన్న గాయాలు ఉన్నట్లు అనుకో, ఆ గాయాలు చొంగ పడినట్లయితే ఈ వైరస్ అనేది మనకి లోపల ప్రవేశిస్తుంది. లోపల ప్రవేశించిన తర్వాత మనం పూర్వం చెప్తుండేవారు
మీకు ఆ పసలు వేయాలి ఈ పసలు వేయాలి అని చెప్పేసి అలాంటివి ఏం చేసినా సరే ఈ వైరస్ అనేది ఆగదు. ఇది రక్తంలో ఉన్నదండి ఈ వైరస్. సాధారణంగా రక్తంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొంత జ్వరం రావడం, మన బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు దానికి కనిపించడం జరుగుతుంది. ఈ వ్యాధిలో ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇది నరాలను పట్టుకుంటుంది. నరాలను పట్టుకుని అది కరిచిన ప్రదేశం నుంచి అది స్లోగా మన వెన్నెముక నుంచి అది బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. బ్రెయిన్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే. జర్నలిస్ట్ సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తన సభ్యులకు డాక్టర్ ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. 2 విడతల్లో ప్రెస్ క్లబ్లో సభ్యులైన వివిధ ప్రచార మాధ్యమాల ప్రతినిధులు సుమారు 133 మందిలో దాదాపు అందరూ పాత్రికేయులు, కెమెరామ్యాన్లు, వారి కుటుంబ సభ్యులతో కలిసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కొద్ది మందికి చిన్న సమస్యలు తప్ప మిగిలిన అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఈసీజీ, 2D ఎకో, స్కానింగ్, వివిధ రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి గుండె వైద్య నిపుణులు డాక్టర్ జి. ఓబుల్ రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ మల్లిని భార్గవి తగు ఆరోగ్య సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. ఇది నిర్వహణతో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సూచించారు. జర్నలిస్టులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమ హాస్పిటల్ నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్, కార్యవర్గ సభ్యులు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. డాక్టర్ ఓబుల్ రెడ్డి, డాక్టర్ భార్గవి హాస్పిటల్ సిబ్బందులను సముచిత రీతిలో సత్కరించారు. వైద్య శిబిరం విజయవంతంగా అయిందని, త్వరలో కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అధ్యక్ష, కార్యదర్శులు రాజేష్, మోహన్ వెల్లడించారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈ వారం 2వ వారం కాకినాడ జర్నలిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేసి దాంతోపాటు గుండెకు సంబంధించిన వ్యాధులు, మిగతా దానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్కి సంబంధించి షుగరు, బీపీ ఇవన్నీ కానీ స్క్రీన్ చేసేసి ఆ గుండె జబ్బులు ఏమన్నా తెలియకుండా ఉన్నాయి. కొందరు పేషెంట్లకి ఏంటంటే గుండె జబ్బులు ఉన్నా కానీ తెలియకుండా ఉన్నాయి. అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఏంటంటే షుగరు, బీపీ మనకు ఖచ్చితంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు ఉన్నా లేకపోయినా కానీ అట్లీస్ట్ ఒక సంవత్సరానికి ఒకసారి స్క్రీన్ చేసుకుంటే మనకు ఈ జబ్బులను ముందుగానే ఐడెంటిఫై చేసి ఫ్యూచర్లో మనకు ఈ గుండె జబ్బులు అనేది రాకుండా మనము నివారించుకునేదానికి మార్గం సుగమై. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పనులు తెలియజేసేందుకు సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీపీ నాయకుడు, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరప మండలం సిరిపల్లెలంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ గ్రామ కూటమి నాయకులు దుర్గారావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నులకృతి వెంకటేశ్వరరావు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటింటికి వెళ్లి సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, శ్రీను, లోవరాజు, సూరారావు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు 2 ఉంటే 2, 3 ఉంటే 3, 10 మంది ఉంటే 10 మంది, ఆ విధంగా చాలా చోట్ల తీసుకోవడం కూడా జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కరెంటు బిల్లుల ప్రాబ్లం ఒకటి చెప్తున్నారు. దాన్ని కూడా త్వరలోనే ప్రభుత్వానికి తెలియజేసి సానుకూలంగా వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాము. అలాగే ఫ్యాక్టరీలు కానివ్వండి, అలాగే నిరుద్యోగం అనేది కూడా ఏదైతే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుగా మాట ఇచ్చారో ఆ విధంగా పారిశ్రామికీకరణ ఎక్కువగా జరిగేటట్టు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రతిదీ కూడా ఈవేళ పోలవరం కానివ్వండి, అలా చాలా మీకు డ్వాక్రా కానీ, వాళ్ళకి లోన్స్ కానీ, అలాగే బీసీ సంక్షేమం నిధులు కానీ ప్రతిదీ కూడా పథకాలన్నీ అందరికీ అందేటట్టు చంద్రబాబు నాయుడు అయితే చాలా కష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ సుపరిపాలన గురించి చెప్పామో, అలాగే పెన్షన్స్ 4,000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పాత జగన్ గవర్నమెంట్లో 2,000 నుంచి 250 పెంచడానికి ఆయనకి 5 ఏళ్ళు పడితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట ఇచ్చారో ఆ రోజు నుంచి
7,000 పెన్షన్, ఫస్ట్ పెన్షన్గా 7,000 ఇచ్చి అక్కడి నుంచి 4,000 పెన్షన్ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 6,000 పెన్షన్, అలాగే బెడ్ రిడెన్ పేషెంట్స్కి 15,000 పెన్షన్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తారు. ఏదైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అది దశల వారీగా ఖచ్చితంగా అమలవుతాయి. ప్రజలందరూ ఏ విధమైన సందేహాలకి పోవక్కర్లేదు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు బూత్ మెంబర్లు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అలాగే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇంటింటికి కార్యక్రమంలో తిరుగుతున్నాము. సో మీరు మీ కష్టాలు ఏమైనా ఉంటే తెలియజెప్పాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. జమాతే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిల్డ్రన్ విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 లక్షల మొక్కలు నాటుదాం లక్ష్యంతో మట్టిలో చేతులు దేశం కోసం మనుషులు ఉద్యమం చేపట్టినట్లు ఇస్లామిక్ కాకినాడ అధ్యక్షులు రహమతుల్లా షరీఫ్ కోరారు. కాకినాడ సిఐఓ శాఖ నేడు స్థానిక ఆల్ ఫలహ్ మసీద్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటండి, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, ఒక చెట్టు 1000 వరాలతో చిన్నారులు పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నారు. జూలై 26 వరకు జరిగే ఈ ఉద్యమాన్ని పర్యావరణ ప్రేమికులు సహకరించాలని జమాతే ఇస్లామీ స్థానిక అధ్యక్షులు రహమతుల్లా షరీఫ్ కోరారు. చివరిగా పిల్లలు రహీల్ హఫాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి పిల్లవాడు ఒక మొక్కను నాటాలని, చిన్న వయసు నుంచే ప్రకృతిపై ప్రేమను పెంచాలని, చెట్లను నాటి జాతి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఉపాధ్యాయులు, మేధావులు, మీడియా ఈ ఉజ్వల ఉద్యమంలో ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ మహిళా విభాగం బాధ్యురాలు నజ్మా, సిఐఓ బాధ్యురాలు ఫౌజియా, సభ్యులు సాదిక్, కార్యకర్తలు హజేరా, జనాబ్, సలీమా, ఆషా, సబీహా, రుబీనా, మీడియా విభాగం బాధ్యులు ఇమ్రాన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. The Children Islamic Organization has launched an environmental campaign for 1 month across the country named as Hands in Soil, Hearts with India. The target of this campaign is CIO's children will plant 1 million trees across the country. The help of this campaign is spirit of a responsibility and love for nature in every child as a national service. CIO Jamaat Islami Hind will appeal to all parents, students, teachers, media and government sectors to actively participate and love and support this campaign. The Children Islamic Organization has launched an environmental campaign for 1 month across the country named as Hands in Soil, Hearts with India. The target of this campaign is CIO's children will plant 1 million trees across India in 1 month. This campaign has to start a spirit of a responsibility and love for nature in every child as a national service. పిల్లలతో 10 లక్షల చెట్లు నాటించే ఉద్యమాన్ని చేపట్టిన ఆ ఉద్యమం పేరు అంటే హ్యాండ్స్ ఇన్ సాయిల్ ఆర్గనైజేషన్. చేతులు పెట్టి దేశంలో ప్రేమ అనే నినాదంతో ఈ ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో పిల్లల్లో పర్యావరణ పైన బాధ్యత, అలాగే పర్యావరణ పైన ప్రేమ కలిగేయాలని, అలాగే పిల్లల్లో ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో, వారి యొక్క టాలెంట్స్ ఉన్నాయో, వాళ్ళు చేసే ప్రాజెక్ట్ వర్క్ మీద, ఈ పర్యావరణం చేసే సోషల్ వర్క్ మీద వాళ్ళకి ఒక నైపుణ్యం తీసి వాళ్ళు ఇంకా నైపుణ్యం తయారు చేయాలని, ఇంకా వాళ్ళు ఏదైతే పనులు చేస్తున్నారో వాళ్ళు ఫ్యూచర్ ఒక మంచి భారత పౌరులుగా తయారు చేయాలని ఈ యొక్క రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో సబ్ జూనియర్ విభాగానికి కాకినాడ జిల్లా నుంచి 5 బాక్సర్లు ఎంపికైనట్లు కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ లక్ష్మణ్ రావు తెలిపారు. పిఠాపురం పట్టణంలో RRBHR ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిపిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ పోటీల్లో 4 బాలురు 1 బాలిక ఎంపికయ్యారని,
వీరు ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో కాకినాడ జిల్లా తరపున పాల్గొంటున్నారని లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జి. శివప్రసాద్, పి. కృష్ణపవన్ వ్యవహరించారని అన్నారు. ఎంపికైన వారిని అభినందించి బహుమతులు అందజేశారు. కాకినాడ జిల్లా స్థాయి కాకినాడ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు పిఠాపురంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించాం. ఈ బాక్సింగ్ పోటీలకు మరి కాకినాడ జిల్లా నలుమూల నుండి ఒక 50 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని ఈ నెల 12, 13 తేదీలో విశాఖపట్నంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఈ సబ్ జూనియర్లో ఎంపికైనటువంటి క్రీడాకారులు పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. సామర్లకోటలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ స్వామి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అయోధ్యల రాజేష్ ఆధ్వర్యంలో వేద పండితులు సోమేశ్వర్ శర్మ స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ పాండురంగ స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నులారా తిలకించి పులకించారు. ఆలయ కమిటీ దాతల సహకారంతో పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సుధా మాధురి కాకినాడ వారి ఆధ్వర్యంలో 99 సంపూర్ణ గీతా పారాయణాలు పూర్తి చేసుకుంది. ఈ గీతా పారాయణాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో గల నాద నీరాజనం వేదికపై తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా సుమారు 300 మంది గీతా సాధకులకు సంపూర్ణ గీతా పారాయణం చేశారు. మాది శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం కాకినాడ అండ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చాము. ఈరోజు ఇక్కడ నాద నీరాజనం వేదిక మీద సంపూర్ణ భగవద్గీత పారాయణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది మా 100వ సంపూర్ణ భగవద్గీత పారాయణ. ఈ పారాయణకు ఇంతటి గొప్ప వేదిక నాద నీరాజనం వేదిక మీద మాకు అనుమతి ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అండ్ మా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గారు మా జడ్డుపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి మరియు మా కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంపన్ నానాజీ గారికి అండ్ ఇక్కడ ఆలయ అధికారులందరికీ ఈ రోజున మా కార్యక్రమాలకు సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మా శ్రీకృష్ణ పరివార్ సేవా సంఘం తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానంతో పేదల జీవితంలో మార్పు తథ్యమని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లోని ఫౌండేషన్ కార్యాలయంలో సుబ్బు మాతృమూర్తి స్వర్గీయ మండపాక రాఘవమ్మ 22వ వర్ధంతి సందర్భంగా సుబ్బు కుటుంబ సభ్యులు మండపాక వీర వెంకట సత్యనారాయణ, వనమర్తి సుబ్బారావు, మండపాక సీను, మండపాక సాయిరాం, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షుడు బత్తుల సూర్యప్రసాద్ స్వర్గీయ మండపాక రాఘవమ్మ చిత్రపటంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మండపాక వీరనాగన్న కుటుంబ సభ్యుల సహకారంతో భైరవపాలెంకు చెందిన పేద మహిళా వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 1134వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. సుబ్బు మాట్లాడుతూ P4 విధానాన్ని ప్రతి ఎన్ఆర్ఐ అందిపుచ్చుకొని ప్రతి పేదవాడి జీవితంలో మార్పు తేవాలని సూచించారు. గతంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా పల్లెసీమలను అభివృద్ధి పథకంలో పయనింపచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపా జగదీష్, మండపాక నాగబాబు, ఫిరోజ్, మండపాక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లోకేష్ యోజన ఫౌండేషన్ మరియు జాతీయ కాపు సంక్షేమ ఆధ్వర్యంలో భైరవపాలెం ఒక పేద మహిళకు ఆపరేషన్ నిమిత్తం నగదు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు భోజన వసతి, బాలబాలికలు వస్త్రాలు, పేదలకు వస్త్రాలు కూడా పంపిణీ జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేద ప్రజలకు అండగా పార్టీ అనేది ఈ ఫౌండేషన్ ద్వారా మరొకసారి రుజువు చేసుకుంటుంది. అదేవిధంగా నిన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ చరిత్రలోనే P4 అనే విధాన్ని
ఎన్ఆర్ఐల ద్వారా కానీ ఆ ఏరియాలో ఉన్న కోటేశ్వరుల ద్వారా కానీ కొంతమంది బాలబాలికలు కానీ పేదవాళ్ళను కూడా దత్తత చేసుకునే అంశం చాలా విలువైనది. మరి అదే బాటలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కూడా పనిచేస్తుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆ P4 విధానం వల్ల చాలా పేద కుటుంబాలకి ధనిక ఉన్న వాళ్ళందరూ లేనోడికి సాయం చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మంచి రాష్ట్రంగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, టీడీ జనార్దన్ గారికి, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షులు బత్తులు సూర్యప్రసాద్ గారికి, సీనియర్ అభిమాని మండపాక వీర వెంకట సత్యనారాయణ గారికి, మా అన్నగారు సుబ్బారావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ వడ్రంగి కార్పొరేషన్ ప్రకటించాలని కార్పెంటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో గల ఒక ఫంక్షన్ హాల్లోని కాకినాడ జిల్లా కార్పెంటర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక అనంతరం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు, సెక్రటరీ పెద్దపుడి నరసింహమూర్తి, కో కన్వీనర్ షేక్ షంషీర్, రాష్ట్ర కార్పెంటర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కమలకన్న ప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కాకినాడ జిల్లా కార్యవర్గంలో అధ్యక్షులుగా సత్యనారాయణ, సెక్రటరీగా అనుమంచిపల్లి బ్రహ్మాజీ, ముదిని సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా అంగులూరి ధర్మారావు, వైస్ సెక్రటరీగా గుంటముక్కల ఆనందరావు, మిగతా కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం జరిపించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులు చాలా ఉన్నా వడ్రంగి పని అనేది ప్రమాదకరమని తెలిసి కూడా మేము కార్పెంటర్స్ పనిని నమ్ముకొని కుల మతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేస్తున్నామని, అయితే మా వడ్రంగి పనికి రక్షణ లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వడ్రంగి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించాలని, మేము చేసే పనిలో భాగంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఆసుపత్రుల ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని, మా సంక్షేమానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ కార్పెంటర్లకి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత ఈ ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి చూడనట్లయితే మళ్ళీ అదే ప్రభుత్వం రిటర్న్ రానటువంటి పరిస్థితి గతంలో ఎన్నో మనం ఇప్పటివరకు చూసాం. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్ర సంఘం ఏర్పడిన తర్వాత మేము చేతి వేళ్లకి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాలు పెడచెవులు పెడతా ఉన్నాయి. ఖచ్చితంగా మేము అందరం కూడా ఈ యొక్క కాకినాడలో జరిగినటువంటి సమావేశం ద్వారా మేము డిమాండ్నే చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ ఒక్క కార్పెంటర్కి ప్రమాదం జరిగినా సరే ఖచ్చితంగా చేతి వేళ్లకి ఆరోగ్యశ్రీ, స్థానికంగా దగ్గరలో ఉండే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా సరే ఎంతైనా సరే 10,000 నుంచి ₹1,00,000 2 లక్షలైనా అది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఇది కనుక చెయ్యని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో, కార్పెంటర్ల సత్తా ఏంటో కూడా ప్రభుత్వాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాకుండా మా చిరకాల ఆకాంక్ష అయినటువంటి కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇదే మా సాధన. దీని ద్వారానే మా అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది కూడా మేము ప్రత్యేకమైన డిమాండ్గా ఖచ్చితంగా కార్పెంటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ యొక్క సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని కోరతాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ఏడాది సుపరిపాలన ప్రజారంజకం. కాకినాడ రూరల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు. పెంపుడు కుక్కలకు విధిగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలి. జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ కృష్ణమూర్తి సూచన.
తైక్వాండో పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు ప్రతిభ 11వ ఓవరాల్ ఛాంపియన్స్ గా నిలిచిన క్రీడాకారులను అభినందించిన డిఎస్టిఓ శ్రీనివాస్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.